వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నేత ఏపీ నుంచి వచ్చారు. అలాగే జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. టీ కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణ రెడ్డి గారు కాసేపట్లో స్టూడియోకి రాబోతున్నారు. అలాగే ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్ నుంచి కూడా కాసేపట్లో రాబోతున్నారు. ముందుగా చెన్నైలో వరదల బీభత్సంతో ఒక్కసారిగా నగరాలన్నీ ఉలిక్కి పడుతున్నాయి. ఇదే పరిస్థితి రేపు మనకొస్తే ఏంటి, ఎలాంటి విషమ సమస్యలు ఎదురవుతాయన్న దానిపైన నగర ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు నగరాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఇప్పుడున్న ప్రకృతి వైపరీత్య పరిస్థితులు ఎదురైతే కనుక వాటిని తట్టుకుని నిలబడే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయా లేదా, రానున్న స్మార్ట్ సిటీల రూపకల్పన ఈ విధంగా జరగబోతుందా లేదా అన్న అంశంపై ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా జోగి రమేష్ గారు, ఈ చెన్నైలో వరదల బీభత్సం ఒక్కసారిగా మనం చూసాం. ఈ చెన్నైలో వరదల బీభత్సం మిగతా అంటే దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అనేక నగరాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. రేపు ఇదే పరిస్థితి ఎదురైతే, ఇలాంటి వర్షాలే కురిస్తే మనం తట్టుకొని నిలబడగలమా? జనజీవనానికి భంగం రాకుండా ఈ వరదలను కానీ, ఈ దాహార్తి కానీ, ఇతరత్ర అంశాల్లో కానీ అక్కడ మౌలిక సదుపాయాలు ఆ మేరకు సరైన రీతిలో ఉన్నాయా లేవా అన్న ఒక రకమైన ప్రశ్న ప్రజలందరిలో కూడా ఒక్కసారిగా తలెత్తుతుంది. ఎందుకంటే ఇవాళ చెన్నైలో ఏ సేవలు కూడా దొరకని పరిస్థితి, కనీసం పాలు కూడా దొరకని పరిస్థితి. 1 కిలో టమాటా కొనాలంటే దాదాపు 200 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. ఆటో 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే దాదాపు 500 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మన నగరాలు ఆ పరిస్థితిలో ఉన్నాయా లేవా, ప్రభుత్వాలు సరైన దిశలో కదులుతున్నాయా లేదా? గుడ్ మార్నింగ్ శ్రేయర్ గారు. శ్రేయర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెన్నై వరదల బీభత్సం చాలా ఘోరమైన విపత్తు అండి. దాన్ని మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుగా ఆ చెన్నై ప్రజలకు కానివ్వండి, తమిళనాడు ప్రజలందరికీ కానీ బాసటగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా చూసామండి, ముంబైలో ఈ విధమైన వర్ష బీభత్సమే జరిగింది, ముంపుకు గురైంది ముంబై కూడా. ఆ తర్వాత మన హైదరాబాద్ నగరం, ఇప్పుడు చెన్నై నగరం. చెన్నై నగరం చూసుకుంటే గత నెల రోజులుగా కూడా భారీ వర్షాలతో చెన్నై నగరం యావత్తు కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితులు మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ రోజున పట్టణాలకు వెళ్ళాలి, పట్టణాల్లో మౌలిక వసతులు బాగా ఉన్నాయి, పట్టణాల్లో మన పేదలందరికీ కూడా ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా పట్టణాల వైపు వెళుతున్న, పట్టణాలకు వెళ్ళి ఈ రోజున చెన్నై పట్టణమే తీసుకుంటే 1 కోటి మంది జనాభాతో ప్రతినిత్యం కూడా ఎక్కడ చూసినా కానీ సందడి వాతావరణంతో ఉండే చెన్నై ఈ రోజున మనం చూస్తుంటే ఆర్తనాదాలు, అన్నం దొరక్క కనీసం ఒక బ్రెడ్ ముక్కన్నా దొరుకుతుందేమని చెప్పేసి ఆర్తనాదాలతో ఎదురు చూస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ రోజున పట్టణాలు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటే, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానివ్వండి, లేకపోతే ఏ ప్రభుత్వం ఉన్నా కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో మనం పూర్తిగా విఫలమయ్యామనేదే ఇప్పుడు ఉన్న పరిస్థితులు. అంటే ఒక చెన్నైయే కాదు, మన పక్కన ఈ రోజున నెల్లూరు కూడా, నిన్నగాక మొన్న నెల్లూరు కూడా మొత్తం, నెల్లూరు పట్టణం మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితులు. అట్లాగే చిత్తూరు, అట్లాగే తిరుపతి, ఈ పట్టణాలన్నింటిలో కూడా మౌలిక వసతులు, ప్రజలు ఏ విధంగా మనకి పట్టణాలకి వస్తూ ఉన్నారు, ఎన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడం కానివ్వండి, వాటర్ సదుపాయం, మురుగు కాలువల డ్రైనేజీ ఇట్లా వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా చూసిన పరిస్థితులు. అంటే మనం ప్రజల జనాభా ప్రాతిపదికన ఇమ్యూనిటేషన్ అంటే వాళ్ళకి వసతులు కల్పించే పరిస్థితుల్లో మనం పూర్తిగా ప్రభుత్వాలు విఫలమయ్యాయనేది వాస్తవ రూపం అండి. ఈ రోజున ఇంతమంది, ఇన్ని కోట్ల మంది పట్టణాలకు వస్తూ ఉంటే, పట్టణాలకు వచ్చిన జనాభాకి సరైన వసతులు కల్పించడం కానివ్వండి, లేకపోతే ఇళ్ల ప్లాట్లు అలాట్ చేయడంలో కానివ్వండి, వాళ్ళు వచ్చిన జనం ఎక్కడ ఉంటా ఉన్నారండి, ఇరిగేషన్ బండ్స్ మీద ఉన్నారు, అంటే కాలువల మీద ఉంటూ ఉన్నారు. అంటే పేదవాళ్ళు కాబట్టి ఎక్కడో చోట ఒక 100 గజాలో 50 గజాలో ఎంతో కొంత స్థలంలో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో పేదలందరూ కూడా ఇరిగేషన్ బండ్స్ మీద ఉండి కాలువలన్నీ కూడా అన్యాక్రాంతమై, దీంట్లో ముఖ్యంగా ఇంకొక ఉద్దేశం కూడా ఉందండి. పేదలైతే వేసుకున్నారు, కాదంట్లా, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇరిగేషన్ బండ్స్, ఈ కాలువలన్నీ కూడా ఆక్రమించుకొని
అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసి ప్లాట్లుగా అమ్మిన పరిస్థితుల్లో చెన్నై మహానగరం చుట్టూ కూడా ప్లాట్లెస్ ఇరిగేషన్ బండ్స్ అన్నీ కూడా ఇరిగేషన్ చెరువులన్నీ కూడా పూర్తి చేసేసి ప్లాట్లుగా అమ్మేసేసి ఈ రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా కబ్జా చేయటం వల్ల నెల్లూరు అవ్వచ్చు, చిత్తూరు అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, లేకపోతే రేపో మాపో విజయవాడ నగరం అవ్వచ్చు, లేకపోతే రేపు కొత్తగా కట్టే అమరావతి నగరం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ముందు చూపుతూ ఉండాలండి. ముందు చూపుతూ లేని పరిస్థితుల్లో ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పని పరిస్థితి. వీటి మీద ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పట్టణాలలో మౌలిక వసతుల కల్పనలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ముందుకు వస్తే తప్పితే ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితులు అంటే విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనే పరిస్థితులు మనకి ప్రభుత్వాలు ముందు జాగ్రత్త తీసుకుంటేనే తప్పితే ఈ 1 కోటి మంది జనాభా ఉన్న ఈ పట్టణాల్లో ఇటువంటి పరిణామాలు మరలా పునరావృతం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వాలు గమనించాలని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నానండి. అంజనేయ రెడ్డి గారు, గతంలో వైజాగ్లో హుదుహుదు తుఫాన్ కావచ్చు, ఇవాళ నెల్లూరులో వరద విలయం కావచ్చు, చెన్నైలో వరద విలయం కావచ్చు, వైజాగ్లో ఆల్రెడీ ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించిన తర్వాత ఒక బ్లూ ప్రింట్ తీసుకొస్తాం. గతంలో ఏ నగరంలో కూడా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా వస్తే కనుక వెంటనే సహాయ చర్యలు అమలు చేస్తాను ఒక రకమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఇన్సిడెంట్ జరగగానే వెంటనే మర్చిపోవడం అనేది ఒక అలవాటుగా మారుతున్న నేపథ్యంలో నగరాల్లో తీవ్రమైన సంక్షోభాలు నెలకొంటున్నాయి. ఇలా మీరు చెప్పిందంత ఏకీభవిస్తున్నా అండి. మన దగ్గర నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. ప్రోయాక్టివ్గా ముందుగా వచ్చి జరగబోయే దాన్ని ఊహించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాలనే విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు. నేనేమంటున్నా అంటే ఈరోజు చెన్నై వరదలు 100 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో వర్షాలు వరదలు చెన్నైలో వచ్చాయి. 50 సంవత్సరాల తర్వాత మా నెల్లూరు జిల్లాలో వచ్చాయి. 90 సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లాలో వచ్చాయి వరదలు. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేము, ఎవరు కూడా ముందుగా ఊహించవచ్చు, కానీ వాటిని ఆపడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఈ సందర్భంగా నేను మహాత్మా గాంధీ గారిని గుర్తు చేయదలుచుకున్నాను. మహాత్మా గాంధీ గారు చెప్పారు, బ్యాక్ టు విలేజెస్ అన్నారు. అదొక్కటే ఈరోజు ఈ పట్టణాల మీద ఉండే ఒత్తిడికి పరిష్కార మార్గాన్ని నేను భావిస్తున్నాను. సమస్య ఏమైంది? విద్య కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం ప్రజలందరూ కూడా పట్టణాలు వచ్చి చేరిపోతున్నారు. కార్పొరేట్ కాలేజీలు పెట్టినా కానీ, పరిశ్రమలు పెట్టినా కానీ, లేదా ఉద్యోగ అవకాశాలు ఉన్నా కానీ మొత్తం పట్టణాల మీదకి వచ్చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలే పట్టణాలకు వెళ్ళండి, పట్టణాలు దాదాపు 1 కోటి దాటాలి, ఇదే మా లక్ష్యం అని చెప్పి ఒక టార్గెట్ గా పెట్టుకున్న తర్వాత ప్రజలు ఆటోమేటిక్ గా తప్పలేదు కదా. పట్టణాలకు పరిగెత్తని ఎప్పుడు చెప్పలేదు. కరెక్ట్ కాదు మీరు చెప్పేది. నేనేమంటున్నా అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న కూడా చెరువులు కూడా ఆక్రమించేశారు. ఇవి కుచిత రాజకీయాలకు నిదర్శనం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో, ఈ ప్రకృతి వైపరీత్యమైన సమస్య ఏదైతే ఉందో, కుచిత రాజకీయాలకు నిదర్శనం. మన రాజకీయ నాయకులకు దూరదృష్టి లేకపోవడం వల్ల, చిన్న రాజకీయ ప్రయోజనాలు ఆశించినందువల్ల ఈ ఫలితం ఈరోజు మనం ఫేస్ చేస్తున్నాం. వీటన్నిటికీ పరిష్కార మార్గం మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పారో, బ్యాక్ టు విలేజెస్, గ్రామాల్లో మౌలిక వసతులు నిర్మాణం చేయాలా, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు రావాలా, గ్రామాల్లో పరిశ్రమలు రావాలా, గ్రామాల్లో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా అన్ని ఒక చోట కేంద్రీకరించే బదులు మిగతా ప్రాంతాలు కూడా, రూరల్ ప్రాంతాలు కూడా పొరపాటు చేస్తున్నాం. అమరావతి విషయంలో కూడా అదే మనం పొరపాటు చేస్తాం. మా పార్టీ స్పష్టంగా ఉంది, మీరు అభివృద్ధి ఒక దగ్గర పెట్టొద్దు, కేంద్రీకరించొద్దు, అన్నీ ఒక దగ్గర తీసుకురావద్దు, అభివృద్ధిని వికేంద్రీకరించండి, గ్రామాల వైపు కూడా చూడండి అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది. మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాన్ని మనం ఆచరించినప్పుడే ఈ రోజు మనం ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి బయటపడాలి. ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. పద్మనాభ రెడ్డి గారు, ఈ చెన్నై వరద విలయం తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏదైతే చెన్నైలో జరిగిందో అది ఆ వర్షపాతం అన్నది హార్డ్లీ నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఒక 25-30% ఎక్కువనే, అంతే, పెద్దగా 100% పెరగలేదు. కాకపోతే ఏంటంటే ఒక నెలలో పడాల్సిన వర్షపాతం అంతా 48 గంటల్లో పడ్డది. సో ఇంకోటి, చెన్నైకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చెన్నై మహానగరం అంతా కూడా సముద్ర మట్టానికి 4-5 ఫీట్లు, కొన్ని ప్రదేశాల్లో అయితే సముద్ర మట్టానికి లెవెల్గా ఉంది. అది ముంబైలో కూడా అలాగే జరిగింది. ఆ క్లౌడ్ బ్రస్ట్ అని వచ్చినప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ డ్రైనేజ్ నాలాలు ఏవైతున్నాయో అవన్నిట్లో కూడా ఆ గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేయడం, ఆ నాలాలను కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం జరుగుతుంది. ఓకే. సో దాంతో ఈ సమస్య అంతా వస్తూ ఉందన్నమాట.
పద్మనాభరెడ్డి గారు, ఇలాంటి పరిస్థితి అంటే గతంలో హైదరాబాద్లో కేవలం 20 సెంటీమీటర్ల వర్షం కురిసినందుకు పెద్ద ఎత్తున విపత్తు చూసాం. అవును. ఈ నేపథ్యంలో మనం ఆ మేరకు పూర్తిస్థాయి సన్నద్ధతో ఉన్నామా? ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ నగరాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ హెచ్చరికలు ఉన్నాయంటారు? నగరాల్లో ఏ నగరం కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. లీస్ట్ ప్రియారిటీ డ్రైనేజ్ మెయింటెనెన్స్ అన్నది లీస్ట్ ప్రియారిటీ. అలాగే ఏంటంటే ఈ మున్సిపాలిటీస్ కు ప్రభుత్వం సరి అయిన సపోర్ట్ చేయడం లేదు. ఆ మంచినీళ్ళకే ఇచ్చే గతి లేదు, ఇక డ్రైనేజ్ అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. ఓకే. హైదరాబాద్ లో ఏంటంటే చక్కగా వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ ఒకప్పుడు చక్కగా ఉండేది. ఎందుకంటే ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఆగాయి, వెళ్ళిపోవాల్సింది ఆ సివరేజ్ లైన్స్ నుంచి. ఓకే. కాకపోతే దాని మెయింటెనెన్స్ బాగా లేకపోవడం వల్ల ఓకే. సివరేజ్ లైన్స్ అన్ని చౌక్ అయిపోతున్నాయి. మనము పాలిథిన్ బ్యాగ్స్ పడేయడము, ఉసుకే కట్టుకోవడం, దాంతో 4 చినుకులు పడ్డా గానీ రోడ్ మీదకి నీళ్లు వచ్చేసేసి రోడ్ అంతా డ్యామేజ్ అవుతా ఉంది. ఓకే. మున్సిపాలిటీ వాళ్ళు దీని మీద జాగ్రత్తగా తీసుకోలేకపోవడం వల్ల హైదరాబాద్ లో వర్షం పడ్డా అదే పరిస్థితి ఉంది, చెన్నైలో పడ్డా గానీ అదే పరిస్థితి ఉంది. ఇట్ ఈస్ ఆ స్థానిక ప్రభుత్వాలను, స్థానిక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్దగా ఫ్లైఓవర్స్, అలాగే ట్రైన్స్ అంటున్నారు, ఈ మాదిరిగా చేస్తున్నారు. కానీ బేసిక్ థింగ్ ఏదైతుందో ఆ బేసిక్ థింగ్ ను వాళ్ళు పట్టించుకోవడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి. పెద్దలు పద్మనాభరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యం అనేది అమెరికా నుంచి చెన్నై దాకా జరిగింది ఈ గత 72 గంటల్లో. అయితే ఇక్కడ ఒక పరిస్థితి ఉన్నది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఏదైతే కుండపోత వర్షం 50 సెంటీమీటర్ల వర్షము, 30 సెంటీమీటర్ల వర్షం ఏదైతే ఉన్నదో ఏ నగరం కూడా దానికి తట్టుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా దేవుడే దాన్ని, ఇంకా ఆ నగరాన్ని కానీ ఆ పట్టణాన్ని కానీ రక్షించాలి. ఎందుకంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎంతైతే వాల్యూమ్లో ఆ నీళ్లు, ఆ వర్షపాతం ఏదైతే ఉన్నదో ఆ వాల్యూమ్లో దాన్ని మనము డిశ్చార్జ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేసినా, మీరు 1,00,000 కోట్లు కాదు, కోట్లు పెట్టినా కానీ మన భారతదేశంలో ఈ వ్యవస్థను మనం మెరుగుపరచుకోలేం. అయితే ఇక్కడ ఒక మనకు వాతావరణ శాఖ కానీ, బీబీసీ కానీ, లేకుంటే ఇంకేదైనా ఇతర అడ్వాన్స్ కంట్రీ నుంచి మనకు వెలువడిన మనకు హెచ్చరికలు కానీ దాన్ని పరిగణలోకి తీసుకొని ముందు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఇక్కడ ముందు జాగ్రత్త చర్యల్లో తమిళనాడు ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ కానీ పూర్తిగా విఫలమైందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బీబీసీ ట్యూస్డే నాడు చెప్పింది తాంబరంలో 50 సెంటీమీటర్ల వర్షం. 50 సెంటీమీటర్ల వర్షం అంటే ఇట్ ఇస్ యూ కాంట్ ఇమాజిన్. ప్రతి ఇల్లు కూడా, ఎంత గుట్ట మీద ఉన్న ఇల్లు కూడా కాంపౌండ్ లో నీరు రావాల్సిందే. కూడా జూబ్లీ హిల్స్ ఇళ్లలో కూడా గతంలో మనం చూసాము 1985లో 88లో ఒక 3-4 ఫీట్ల నీళ్లు నిలిచిపోయిన పరిస్థితులు మనకు ఉన్నాయి. ఇవాళ మన హైదరాబాద్ నగరం ఉన్నది. హైదరాబాద్ నగరం మనం ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఇక్కడ 10 సెంటీమీటర్స్ వర్షం పడితేనే మనకు పడవల్లో ప్రయాణించే పరిస్థితి మనము గతంలో చూసాం. మనం ఒక 10-15 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం కూడా మనం చూసాం. సో ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే ముఖ్యంగా మనము వీ హ్యావ్ టు టేక్ ప్రికాషనరీ మెజర్స్. వాతావరణ హెచ్చరిక రాగానే అమెరికాలో కూడా ఇంతకంటే అసలు మన దగ్గర జరిగిన వైపరీత్యం అనేది పెద్ద ఇది కాదు అసలు. ఇట్స్ నాట్ ఈవెన్ 1%. అమెరికాలో ఏదైతే వైపరీత్యాలు వస్తాయో, ఇండ్లు మొత్తం, వేలాది ఇండ్లు మొత్తం గాలికి ఎగిరిపోతాయి. మనుషులు అక్కడ ముందే అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి మంచి సేఫ్ జోన్స్కు వాళ్ళు తరలిస్తారు. మన దగ్గర 97 మంది మరణించారు తమిళనాడు వర్షాలకు అన్నారు. అమెరికాలో అయితే 9 మంది కూడా చనిపోరు. సో ఇక్కడ ఏంటంటే అవర్ people who are in the governance are lacking the knowledge to maintain and give such support to the people, common man అనేది మనం గమనించాలి. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ఇంకా పెద్ద ఇది హుదూద్ తుఫాన్లో ఏదైతే మనం విశాఖపట్నంలో చూసామో ఆ హుదూద్ తుఫాన్ కంటే కూడా అంత పెద్దది కాదు ఇది. అసలు ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ వాటర్ లాగింగ్ అంతే. ఆ లెవెల్ అనేది పెరిగిపోయి ఆ సముద్ర మట్టానికి కూడా మనం అక్కడక్కడ సమాంతరంగా ఉన్నది, అక్కడ ఒక 3-4 ఫీట్ల ఆ విధంగా ఉన్నది కాబట్టి జరిగింది. రేపు ఒకవేళ హైదరాబాద్లో కూడా 10 సెంటీమీటర్ల వర్షం పడితే ఎక్కడికక్కడ అతలాకుతలం జరిగిపోతున్నది. ఇప్పుడు అన్నారు పెద్దలు, ఇప్పుడు అంజిరెడ్డి గారు అన్నారు బ్యాక్ టు ద విలేజ్. గాంధీ మహాత్ముని గురించి మనం మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడవచ్చు. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ విలేజ్, హీ ఈజ్ లివింగ్ హియర్. హీ ఈజ్ ఫ్రమ్ హియర్, సుధాకర్ రెడ్డి గారు లివింగ్ హియర్. ఐఎమ్ ఫ్రమ్ విలేజ్, ఐఎమ్ లివింగ్ హియర్. సో ఇవన్నీ మాట్లాడుకోవడానికి, గాంధీ మహాత్ముని ఆయన మంచి మాటలు చెప్పడానికి ఆచరణలో పెట్టే వాళ్ళు ఎవరు లేరు. బికాస్ గ్రామాల్లో కంటే మెరుగైన పరిస్థితులు పట్టణాల్లో ఉన్నాయి కాబట్టి పట్టణాల్లో ఆ రద్దీ కానీ, ఆ పరిస్థితి కానీ, ఆ ఎక్సోడస్ అంటే ఆ ఇమిగ్రెంట్స్ కానీ రావడానికి అది ఎవరు ఆపలేరు. ఎందుకంటే పట్టణంలో ఉన్న మన క్వాలిటీ లైఫ్ గ్రామాల్లో ఉండదు. సో ఇన్ ఎవ్రీ విచ్ వే మనం చూసినా కానీ మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ
ఏదైనా హెచ్చరిక వాతావరణం గురించి హెచ్చరిక వచ్చినప్పుడు మాత్రం దాన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే వీటన్నిటిని తప్పించవచ్చు. సుధాకర్ శ్రేయర్ గారు, ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునడం ఎవరి తరం కాదు, కానీ ముందు ఊహించి దానికి అనుగుణంగా ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. మొన్ననే ప్యారిస్లో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలన్నీ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో వాతావరణంలో వస్తున్నటువంటి ఒక మార్పులు గమనించినట్టయితే వర్షాకాలంలో వానలు పడతలేవు, చలికాలంలో చలి పెడతలేదు, ఎండాకాలంలో ఎండలు ఉండలేవు. కాబట్టి ఇటువంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఈ మార్పులను తట్టుకునేటట్టుగా ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది పూర్తి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నారు. దానికి అనుగుణంగా జరుగుతుంది. ఇక మన ప్రాంతానికి వచ్చినట్టయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండని, రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఉండని, కానీ మనకు సరి అయినటువంటి యొక్క, ఎందుకంటే ఈ రకంగా ఒకేసారి వర్షం పడ్డట్టయితే దాన్ని తట్టుకునేటువంటి ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. పద్మనాభరెడ్డి గారు అన్నట్టుగా మన ప్రాంతంలో హైదరాబాదులో గతంలో ఉన్నటువంటి యొక్క ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉండే, కానీ మనం ఎంత ఇక ఎక్స్టెన్షన్ చేస్తూ పోయినాం, ఎక్కువ వచ్చినా కానీ డ్రైనేజీని మాత్రం అనుగుణంగా దాంట్లో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి మహానగరాలలో, అందుకొరకే మా తెలంగాణ రాష్ట్రం నేను కూడా గమనించిన, ఎందుకంటే పాలమూరు జిల్లాలో వలస వస్తూ అంటారు, హైదరాబాద్కు వస్తూ అంటారు. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల అందరూ హైదరాబాద్కు వస్తారు. మళ్ళీ వర్షాలు పడంగానే మళ్ళీ అందరూ పాలమూరు పోతారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి యొక్క వ్యవసాయం కూడా చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. ఈ వర్షాభావ పరిస్థితులు రావటం వల్ల పట్టణ జనాభా బాగా పెరిగిపోయేటువంటి యొక్క పరిస్థితి రావడం, దీన్ని తట్టుకునేటువంటి యొక్క పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఇది ఎప్పటికీ స్టేటస్ ఉంటుందని లేదు. కాబట్టి అందుకొరకే దీన్ని మొదలు మాత్రం ఒకటి డ్రైనేజ్ సిస్టమ్, ఎప్పుడైనా పట్టణాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడు డ్రైనేజ్ సిస్టాన్ని బాగా పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు పెద్దలు మా అంజన్ చెప్తుండు, విశాఖపట్నంలో మీరు చూసిండ్రే గతంలో మీకు హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఎంతో నష్టం జరిగింది. మరి దానికి ప్రత్యామ్నాయం ఇప్పుడు మీరు ఎంపీ మీ దగ్గర నుంచే ఉన్నాడు, మీ బీజేపీ, అక్కడ ఉండేటువంటి ఒక నాయకులందరూ మీరే ఉన్నారు, ప్రభుత్వం మీదే ఉన్నది, కానీ ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినామా అని అంటే ఏం లేదు. ఎప్పటికెప్పుడు మళ్ళీ కొత్తదే ఉండేటువంటి మీరు ఈ రోజు విశాఖపట్నం పోయారంటే అసలు హుద్హుద్ తుఫాను జరిగిన సూచనలే కనిపించంత అద్భుతంగా మళ్ళీ తిరిగి విశాఖపట్నాన్ని ఏర్పాటు చేశారు. అది మా హరిబాబు గారు, మా ఎంపీ గారు గొప్పతనం. అదే డ్రైనేజ్, నేను అదే చెప్తానండి. మా నెల్లూరులో, నేను ఉండేది నెల్లూరులో, హైదరాబాద్లో కాదు, నెల్లూరులో 100 సంవత్సరాల కిందట ఉండే డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా అప్పుడెప్పుడో 30,000 40,000 జనాభా 5 లక్షల జనాభా అయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1100 కోట్లు కేటాయించి డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. కీలకమైన అంశాలు ఇప్పుడు రెండు బ్యాక్ టు విలేజెస్, నాట్ ఇన్ ద సెన్స్ జనమంతా వెళ్ళిపోమని కాదు నేను చెప్పేది. మౌలిక వస్తువులు, విద్య, ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వాల ఆలోచన, రాజకీయ పార్టీల ఆలోచన, దృక్పథం మారాలి. గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందినప్పుడు పట్టణాల మీద ఒత్తిడి తగ్గుతుందని నేను చెప్తున్నాను. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం.